యూట్యూబ్ ని నమ్ముకొని కెరియర్ వదిలేసిన క్రియేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కొత్త నిబంధనల ప్రకారం డబ్బులు సంపాదించాలి అంటే ఏకంగా 8,000 గంటల వాచ్ టైం లేదా 90 రోజుల్లోనే 2 కోట్ల షార్ట్ వ్యూస్ సాధించడం తప్పనిసరి. గత 10 ఏళ్లుగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు యూట్యూబ్ లో కోట్లు సంపాదించవచ్చు అనే భ్రమలో చాలా మంది యువత ఉన్నారు. ఇక చదువులు, ఉద్యోగాలు వదిలేసి మరి కంటెంట్ క్రియేషన్ వైపు అడుగులు వేశారు. ఇండియాలో సుమారు 80 లక్షల మంది క్రియేటర్లు ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఇప్పుడు వీరందరి పాలిట తాజా నిబంధనలు శాపంగా అయితే మారాయి అని చెప్పొచ్చు. ఇక ఈ రూల్స్ సామాన్య క్రియేటర్ల పాలిట శాపంగా మారాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి యూట్యూబ్ పాత నిబంధనలను పూర్తిగా మార్చేస్తోంది. వాచ్ టైం టార్గెట్ ను ఏకంగా రెట్టింపు చేసింది. ఇక దీంతో కొత్తగా ఛానల్ పెట్టిన వారు మానిటైజేషన్ సాధించడం దాదాపు అసాధ్యంగా మారనుంది. పైకి ఆడంబరంగా కనిపించిన వాస్తవానికి కేవలం 10% మంది క్రియేటర్లు మాత్రమే నెలకి 18,000 కంటే ఎక్కువ రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక మిగిలిన వారి పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే ఉంది. చాలా మంది యువత అప్పులు చేసి మరి కెమెరాలు, స్టూడియోల కోసం ఖర్చు చేస్తున్నారు. కానీ యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం మాత్రం వారి పెట్టుబడికి ఏ మాత్రం సరిపోవడం లేదు. వ్యూస్ కి తగ్గ డబ్బులు రాకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వల్ల 2024 నుంచి సుమారు 2 లక్షల మంది క్రియేటర్లు యూట్యూబ్ వదిలేశారు. ఇక కొత్త నిబంధనలతో ఈ రేటు మరింత పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యూట్యూబ్ తాజా నిర్ణయం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, స్టూడియోలకు భారీ లాభం చేకూరనుంది. చేతిలో డబ్బు, పెద్ద టీం ఉన్నవారు సులభంగానే ఈ టార్గెట్ ని చేరుకుంటారు. కానీ ఒంటరిగా కంటెంట్ క్రియేట్ చేసే సామాన్యులకు మాత్రం ఇది ఒక పెద్ద ప్రతిబంధకం అనే చెప్పొచ్చు. ఇకపై క్వాలిటీ కంటెంట్ తో పాటు మార్కెటింగ్ ఉంటేనే ఇందులో మనుగడ సాధించగలిగే పరిస్థితి నెలకొంది. కృత్రిమ మేధతో చేసే వీడియోలకు కూడా ఇకపై కాలం చెల్లినట్టే. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కంటెంట్ క్రియేషన్ ద్వారా సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో వారి కలలు కలల్లాగే మిగిలిపోయే ప్రమాదం అయితే ఇక్కడ ఉంది. ఇక అమెరికా, యూకే లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటాయి. ఇక 1000 వ్యూస్ కి కేవలం 20 నుంచి 150 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇది వారి కనీస అవసరాలకు కూడా తీర్చలేదు అని చెప్పొచ్చు. ఇక యూట్యూబ్ ని నమ్ముకొని సొంత జీతాలని రిస్క్ లో పెట్టడం ఇక ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఒక వ్యాపారం లాగే దీనికి కూడా ఒక పెట్టుబడి, పలుకుబడి, అలాగే పకడ్బందీ వ్యూహం ఎంతో అవసరమైతే అనేది ఈ నిబంధనలు చాలా క్లియర్ గా అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇక కేవలం యాడ్స్ పైనే కాకుండా ప్రైవేట్ బ్రాండ్స్, ఆన్లైన్ కోర్సుల ద్వారా ఆదాయం వెతుక్కోవాలి. పూర్తి స్థాయి ఉపాధి కోసం దీనిపై ఆధారపడితే చేతులు కాలాక ముందు ఇక ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం అని చెప్పొచ్చు.